హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చేపల పులుసు గోదావరి స్పెషల్ అండి. ఎలా ఉండాలో చూద్దామా. ఒకటి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు శుభ్రంగా కడిగి గ్లాస్ నీళ్ళలో నానబెట్టుకోవాలండి. ఒక ఉల్లిపాయల పేస్ట్ చేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ ధనియాల జీలకర్ర పేస్ట్ అండి. అలాగే బెండకాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. దీనికైతే ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేపుకుని ఒక స్పూన్ ఉప్పు, మీరు చూసేటప్పుడు ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇందాక మనం బెండకాయ ముక్కలు చూపించాం కదండి, అవి కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలండి. అలాగే అల్లం వెల్లిపాయ ధనియాల జీలకర్ర పేస్ట్, అలాగే 4 స్పూన్ల పెద్ద స్పూన్లు కారం వేసుకోవాలండి. కారం కూడా ఎక్కువే పడుతుందండి. కారాన్ని కూడా కొద్దిగా వేపుకుని ఇందాక మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ వేసి హై ఫ్లేమ్ పెట్టుకుని చేప ముక్కలను అటు ఇటు వేయించుకోవాలండి. అప్పుడే కూర టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఇందాక మనం చింతపండు చూపించాను కదండి, ఆ చింతపండుని పల్పు తీసుకుని ఆ రసాన్ని ఒక 1/2 లీటర్ ఉంటుందండి, ఇందులో అయితే పోసుకోవాలండి. మెల్లిగా క్లాత్తోనే కదుపుకోవాలండి, గరిటె పెట్టకూడదు. ఇందులో పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకుని వేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం దగ్గరగా ఎవరికి ఉడికించుకుని మన కూర రెడీ అండి. బాయ్ ఫ్రెండ్స్.